హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబుపై రాళ్లతో దాడి పరిస్థితి విషయం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలోనే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికన్నా ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతా. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారండి. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై అయితే రాళ్ళు విసిరారు. ఈ రాళ్ల సభలో ఎవరికీ తగలేదు, కానీ బాబు ప్రసంగం కొనసాగుతూనే ఉంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారని ఈ ఘటన స్థానికంగా కలకలమే రేపింది. అక్కడున్న తెలుగు తమ్ముళ్ళు రాయి విసిరిన ఆకతాయిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసుల వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఇది ఇలా ఉండగా నిన్న విజయవాడలో, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబుల పైన రాళ్ళు వేయడంతో పోలీసు భద్రతను అయితే వైఫల్యంగా అయితే పూర్తిగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిన్న చీకట్లో గులకరాయిని వేశారని, ఇప్పుడు వెలుగులో రాళ్ళు వేశారని చెప్పారు. రాళ్ల దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. రాళ్ళు వేసింది జే జే గ్యాంగ్ పని అనైతే చంద్రబాబు ఆరోపిస్తున్నారండి. సో ఇక తెలిసిందే కదండి, వీళ్ళు రాళ్ళు విసిరితే వీళ్ళనైతే ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ సహకారంతో విశాఖ పోర్టుకు ఈ డ్రగ్స్ కూడా దిగుమతి అయ్యాయని అయితే బాబు గారు మండిపడ్డారండి. ఇంకా అదేవిధంగా ఈ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో ప్రభుత్వమే దోషి అని చెప్పారండి చంద్రబాబు గారు. డ్రగ్స్ నివారించమని అడిగితే టీడీపీ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారని కూడా చంద్రబాబు గారు అయితే ఈ విధంగా చెప్పుకొని వచ్చారు. సో చూసారు కదండి, నిన్న జరిగిన ఘటన మరవక ముందే ఏదైతే శనివారం రోజున విజయవాడలో సీఎం జగన్ గారిపై రాళ్ల దాడి జరిగిందో, అది మరవక ముందే ఈరోజు మళ్ళీ ఆదివారం రోజు అదే తరహాలో రాళ్ల దాడి అయితే కొనసాగింది. అయితే ఈసారి ఎవరికి ఎటువంటి హాని అయితే జరగలేదండి. సో రాళ్ళు అయితే ఎవరికి తగలలేదు. ఇదండి ఇప్పటివరకున్న తాజా సమాచారం. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తానైతే ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.